నమస్తే. భగవంతుని సేవలో ఉండాల్సిన పూజారి, భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండాల్సిన పూజారి అతి జుగుప్సాకరంగా వ్యవహరించాడు. ఒక్కరు కాదు, ముగ్గురు పూజారులు. వెకిలి వేషాలు, చిల్లర చేష్టలు, ప్రశాంతత కోసం అమ్మవారి సేవ కోసం వచ్చిన మహిళా భక్తుల మీద పవిత్రమైన విభూదిని చల్లడం, ఎగతాళి చేస్తూ వాళ్ళని పసుపు కుంకుమలను విసిరేయడం వాళ్ళ మీదకి. అంతేకాదు, తప్పదాగి సోయిలేని స్థితిలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఒంటి మీద గుడ్డలన్నీ ఇప్పేసి అశ్లీల నృత్యాలు చేయడం. ఆ వీడియోలన్నీ నిన్న ఇవాళ వైరల్ అవుతున్నాయి. అసలైతే గత నెలలో జరిగిన ఈ అర్చకుల అరాచకం బయటకు వచ్చింది. గత నెలలో అసలైతే జరిగింది. అయితే హిందూ మున్నాని కార్యకర్తల కంప్లైంట్తో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హిందూ మున్నాని అంటే అర్థమయ్యే ఉంటది. అసలు ఇలాంటి ఘటన జరిగిందంటేనే మీకు ఎక్కడ జరిగి ఉంటుందో ఒక ఊహకైతే వచ్చేస్తాం మనం. ఏ కేరళనో, వెస్ట్ బెంగాలో, తమిళనాడు అనేది మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని శపథం చేసిన ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం ఇది. అక్కడే జరిగింది. శ్రీవల్లిపుత్తూరులో పెరియ మరియమ్మన్ ఆలయంలో ఇది జరిగింది. దానికి అర్చకులు ఈ పని చేస్తే ప్రభుత్వాన్ని ఎందుకు తిట్టడం, నాయకులను ఎందుకు తిట్టడం, డిఎంకే ప్రభుత్వం ఏం చేసింది అని అడగొచ్చు. ఇదే వీడియోలో నేను మీకు చెప్తాను. ఇక విరుద్ నగర్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ముగ్గురు ఆలయ పూజారుల మీద. అందరూ 30 ఏళ్ళలో ఉన్న వాళ్ళే. 30 ఏళ్ళ గోమతి వినాయకం, అలాగే మరో ఇద్దరు అర్చకులు కూడా, వినోద్, గణేశన్. ఈ ముగ్గురు అన్నమాట అశ్లీల నృత్యాలు చేస్తూ మహిళా భక్తుల మీద అసభ్యంగా ప్రవర్తించింది. వీడియో క్లిప్లు ఆధారంగా ఉన్నాయి. అసలు అవి చూస్తుంటేనే చాలా ఇదిగా ఉన్నాయి. మరొక పూజారి శబరినాథన్, ఆయన షేర్ చేసిన వీడియోలు అన్నమాట ఇవన్నీ. దీంతో హిందూ మున్నాని అంటే చట్టపరంగా కూడా అంతకుముందే ఆలయ అధికారులు ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేశారు, ఆ ముగ్గురిని గత నెలలోనే. తర్వాత హిందూ మున్నాని వాళ్ళు చట్టపరంగా కూడా వెళ్ళాలి, వీళ్ళకి చట్టపరంగా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారనమాట వాళ్ళని. ఇక గవర్నమెంట్కి ఎందుకన్నా అంటే వాళ్ళెవరు కూడా, ఆ ముగ్గురు కూడా క్రాష్ కోర్సు నేర్చుకుని అర్చకులైన వాళ్ళు అనమాట. అన్ని కులాల అర్చకులు అనే పథకం కింద డిఎంకే ప్రభుత్వం నియమించిన పూజారులు వాళ్ళు. అంటే వాళ్ళకి వేదం కానీ, ముందు నుంచి నియమాలు కానీ, ఆగమ శాస్త్ర విధానాలు కానీ, పద్ధతులు కానీ, అసలేంటి ఒక అర్చకుడికి ఉండాల్సిన లక్షణాలు, విధానాలు ఏమి వాళ్ళకి లేదు. అసలు ఎలాంటి సాధన వాళ్ళకి లేదు. జస్ట్ 1 year క్రాష్ కోర్సు వాళ్ళకి నేర్పించి పూర్తి చేసిన వాళ్ళని పూజారులుగా నియమించింది తమిళనాడు గవర్నమెంట్. అట్లా పెరియ మరియమ్మన్లో వీళ్ళు ముగ్గురు నియమితులయ్యారనమాట. పెద్ద ఆలయం, అది కూడా చాలా పెద్ద ఆలయం. ఇప్పుడు మళ్ళీ కొన్ని విగ్రహాల ప్రతిష్టాపన, ఇలాంటి వేడుకలన్నీ జరుగుతున్నాయి. ఆ టైంలో వీళ్ళు చేసిన పని ఇదనమాట. ఒంటి మీద గుడ్డలు కూడా తీసి వాళ్ళ ఇప్పుకొని పిచ్చి డాన్సులు. గతంలో కూడా వీళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయంట. ఇట్లానే మహిళలను వేధించిన కేసులో వీళ్ళ మీద చాలా ఇంతకు ముందే కంప్లైంట్స్ వెళ్ళినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు హిందూ మున్నాని కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నిర్వహించి పోలీసులు, ఇంకా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చాలా జరిగినాయి. దీంతో పోలీసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతిలక్ష్మి ఈ హిందూ మున్నని వాళ్ళ ఒత్తిడితోనే వాళ్ళని విధుల నుంచి బహిష్కరించింది, సస్పెండ్ చేసింది తాత్కాలికంగా. అదే సస్పెన్షన్. తర్వాత ఈ ఆలయ ప్రతిష్టాపన వేడుకలు ఇంకున్నాయి కదా, వాటి తర్వాత కఠిన చర్యలు ఉంటాయని ఆమె చెప్పింది. అప్పటి వరకు అయితే చెప్పింది. ఇప్పుడు ఇంకా చట్ట ప్రకారం ఒక అడుగు ముందుకు పడింది అనమాట. అంటే ద్రవిడ మోడల్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆలయ సంస్కరణల విధానం పేరుతో డిఎంకే చేస్తున్న చర్యకి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఒక ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధానం ఇది. ఖచ్చితంగా చాలా మంది ఆహ్వానించారు ప్రభుత్వం ఆ చర్య తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఇతర కులాల్లో కూడా కేవలం అంటే బ్రాహ్మణేతరులకు కూడా ఆసక్తి ఉన్న బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది బ్రాహ్మణేతరులు అర్చకత్వం నేర్చుకున్నారు, ఆలయాల్లో పనిచేస్తున్నారు కూడా. తమిళనాడు ప్రభుత్వం కూడా స్కీమ్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది అసలు ఇది ఒక గొప్ప సంస్కరణ, ఒక విప్లవాత్మక సంస్కరణ, ఇది మంచిదే అంటే ఇతర కులాలకు, కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా ఇది నిజంగా మంచి చర్య అని చాలా మంది సమర్థించారు. ప్రజాస్వామికవాదులు ఎవరైనా సమర్థించాల్సిందే. కానీ ఎంత కఠిన శిక్షణ ఉండాలి? గురుకుల వ్యవస్థలో కనీసం 10 ఏళ్ళు శిక్షణ పొందిన వాళ్ళే ఉండాలి అలాంటి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలంటే. ఆచారాలు, ఆగమాలు, వేద విద్య ఇవన్నీ తెలిసి ఉండాలి. స్మార్థము చాలా ఉంటాయి, అవన్నీ తెలిసి ఉండాలి.
కానీ క్రాష్ కోర్స్ పేరుతో కేవలం ఏడాది ఏదో నేర్పించి మమ అనిపించారు. ఫలితం మనం చూస్తున్నాం తమిళనాడులో. 10 ఏళ్ల గురుకుల శిక్షణను 10 నెలల 1 year కూడా కాదు 10 నెలల క్రాష్ కోర్స్తో వాళ్ళని భర్తీ చేసేశారు. దీని మీద ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి డిఎంకే సర్కార్ మీద. ఏమాత్రం అర్హత లేని వ్యక్తులను పవిత్ర స్థలాల్లోకి తీసుకొచ్చి అక్కడ బాధ్యత అప్పచెప్పితే వాళ్ళు హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అందరూ 30 ఉన్న వాళ్ళే చెప్పాను కదా. మెయిన్ మహిళా భక్తుల పట్ల వాళ్ళకి లైంగిక వేధింపులు ఒక రకంగా అదే. అంతేకాదు తమిళనాడులో ఒక వివాదాస్పదుడు పూర్తిగా టీవీ యాంకర్, క్రిస్టియన్ టీవీ యాంకర్ మాత్రమే కాదు క్రిస్టియన్ అయిన నెల్సన్ జేవియర్తో ఆ 10 నెలల క్రాష్ కోర్స్ పూర్తి చేశారు కదా వీళ్ళు. ఆ శిక్షణ కార్యక్రమంలో ఆ కోర్సులో పాఠాలు చెప్పించారు. వివాదాస్పద క్రిస్టియన్ న్యూస్ యాంకర్ నెల్సన్ జేవియర్తో పూజారులకు శిక్షణ ఇప్పించారు. వాల్యూస్ గురించి, అది కూడా విలువల గురించి అతను వీళ్ళకి శిక్షణ ఇచ్చాడు అంటే అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన అతను వాళ్ళతో దిగిన సెల్ఫీ ఫోటో కూడా ఒకటి మీకు సైడ్ కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. అంటే హిందూ ధర్మాన్ని పూర్తిగా బలహీనపరిచే కుట్ర తమిళనాడులో వేగవంతమైందని చెప్పొచ్చు. మొన్న చూసిన మనం తిరుపరంకుండ్రం కొండను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న ఆ వర్గానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్లా సహకరిస్తోంది. స్వయంగా అన్నాడు. అసలు దీంట్లో ఇన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క మాట చాలు కదా. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నమాట సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, శపథం చేశాడు. మరి అలాంటి పార్టీ, అలాంటి కుటుంబం, అలాంటి నాయకులు ఏలుతున్న రాష్ట్రంలో ఇంకెట్లుంటుంది చెప్పండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.